ఓకే ఓకే కూడా నేను ఓకే పీసీఆర్ ఒకసారి ఆయన థంబ్నెయిల్స్ కూడా చూపించండి. వీళ్ళు ఒక 3 థంబ్నెయిల్స్ చూపించారు. ఆయన మన కాకారి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని పెట్టారనమాట. నీకు వచ్చిన పెళ్లి జగన్ అన్న అంటే ప్రశ్నించాడు అనమాట. ఆయన ప్రశ్న కాబట్టి బండారు వంశీ గారు ఆయన ప్రశ్నించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న పేరుతోటి ఛానల్ పెట్టినటువంటి ఈ రావణ్ను ప్రశ్నించాడు అనమాట. ఎక్కడ కూడా విమర్శలు లేవన్నమాట. ఆయన తిట్టినట్టు ఇవన్నీ కూడా నేను ప్రశ్న ఛానల్లో ఆ వీడియోస్కి సంబంధించిన థంబ్నెయిల్స్ కూడా ఒకసారి చూడండి. అప్పట్లో అంటే సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో తిడుతున్నారని చెప్పేసి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు మీ పార్టీ చేసిందని చెప్పేసి చెబుతున్నారు. సో ఆడ చూడొచ్చు మనం ఏమేమి ఉన్నాయి. రాజే దొంగ అయితే 9 months బ్యాక్, తర్వాత వచ్చేసి లిక్కర్ మాఫియా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి, తర్వాత వచ్చేసి బీజేపీకి ఓటు వేయమంటున్న పవన్ కళ్యాణ్గా కొన్ని ప్రశ్నలు 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి వీడియో, తర్వాత వచ్చేసి ఇంకా చాలా అంశాలు అనమాట. అంటే చాలా చెప్పుకుంటూ పోతే మొత్తం తెలుగుదేశం పార్టీ మీద ఉన్నాయి, తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద కూడా ఉన్నటువంటి విజువల్స్ అంటే వీడియోస్ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసేసరికి మాత్రం జగనన్న నీకు ప్రజలంటే ఎంత ప్రేమ జగనన్న అని చెప్పేసి 4 సంవత్సరాల క్రితం చేసినటువంటి వీడియో అన్న అని చెప్పేసి ప్రశ్నిస్తూ మాట్లాడాడు. అప్పుడు ఇప్పుడేమో బూతులు తిడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? వదిలేశారా ఇప్పుడు పాపం రావణ్ పరిస్థితి ఏంటి? అటు ఇటు కాకుండా అయిపోయినట్టేనా ఏంటి? మీ పార్టీకి సంబంధం అని చెప్పేసి వచ్చేసారు, బయటికి చెప్పేస్తున్నారు. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ రాజు గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడి పడేసిన మరో టిష్యూ పేపర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్. ఆయనతో పని అయిపోయింది, ఈయనతో మనకు అవసరం లేదు, ఇక వదిలేయండి అని చెప్పి వదిలేసినటువంటి సందర్భం. మీరు దాదాపుగా 10 నిమిషాలు చిన్నపరెడ్డి అన్నయ్యతో మాట్లాడారు. మరి ఆయన ఒపీనియన్ ఏంటో ఇంతవరకు క్లియర్ గా చెప్పాల. అసలు ఇంతకీ జోసఫ్ ని మీరు సమర్థిస్తున్నారా లేదంటే వదిలేశారా అని. ఆయన ఒక ఆణిముత్యాన్ని వదిలేరు. మీన్ వైల్ ఈ ఆన్సర్ చెప్పేలోపు ఒక ఆణిముత్యాన్ని ఏమంటారంటే, జోసఫ్ మంచోడా చెడ్డోడా అనేది మాకు అనవసరం అట. చిన్నపరెడ్డి అన్నయ్య చెప్తున్నాడు, జోసఫ్ మంచోడా చెడ్డోడా అనేది అనవసరం అట. కానీ కూటమి ప్రభుత్వంలో అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కాబట్టి అతను సపోర్ట్ చేయాల్సిందే. వాడు ఎట్లాంటోడైనా కానీ కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ కి జైల్లో ఉన్నాడు కాబట్టి అతను సపోర్ట్ చేయాల్సిందే. ఇది చిన్నపరెడ్డి అన్నయ్య వర్షన్. మీరు అడిగారు సపోర్ట్ చేస్తున్నారా ఏంటి అని అంటే, అతను మంచోడా చెడ్డోడా మాకు అనవసరం. ఏం మాట సార్, దాని మీనింగ్ ఏంటండి? సాయికృష్ణ మంచోడా చెడ్డోడా? చెడ్డోడు, సాయి కృష్ణ చెడ్డోడే. అతని మీద ఉన్నటువంటి కేసులను చూసుకుంటే అతను చేయకూడని తప్పులు చేశాడు. సిఐ అందుకే జైల్లో ఉంది, సిఐ జైల్లో ఉంది, అందుకే సిఐ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఎంతటోడు దాకానే బయటకు వస్తారు, ఎంతటోడు ఉన్నా కానీ బయటకు వస్తారు. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు ప్లీజ్, చిన్నపరెడ్డి గారు ప్లీజ్, సబ్జెక్ట్ కావాలి నాకు. చెప్పండి 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 మాట్లాడండి వంశీ గారు, మాట్లాడండి మాట్లాడండి అన్న, చెప్పండి, వింటా ఉన్నా, చెప్పండి. సో ఇక్కడ దీన్ని బట్టే వైఎస్ఆర్సీ స్టాండ్ ఏంటంటే, అతను చెడ్డోడా మంచోడా అనేది మాకు అనవసరం. కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టింది, ఇక మేము అతన్ని నెత్తినేసుకోవాలి. నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు వచ్చేసి రావణ్ అతనికి మేము లీగల్ సపోర్ట్ ఇస్తా ఉన్నాం, మా పార్టీ తరఫున లీగల్ సపోర్ట్ ఇస్తామని అన్నారు. ఎవరు? అంబటి రాంబాబు గారు. ఎప్పుడైతే ఇతని రిమాండ్ రిపోర్ట్ లో హిందూయిజం కి సంబంధించినటువంటి యాంటీ హిందూయిజం భావాజాలాలు, నక్సల్ భావాజాలాలు అండ్ టెర్రరిస్ట్ భావాజాలాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చిందో, ఈయనకు సపోర్ట్ గా పెట్టిన ట్విట్టర్ లో ఈయన సపోర్ట్ గా పెట్టిన ట్వీట్లన్నీ డిలీట్ అయిపోతాయి. అలాగే ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ యుఏపిఏ యాక్ట్ కి బలం చేకూర్చేటటువంటి వీడియోలన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. కానీ ఇక్కడ సామాజిక ఇప్పుడు ఉన్నటువంటి ఏమంటారంటే దాన్ని టెక్నాలజీ ప్రకారం డిలీట్ అయిపోయినా కానీ బయటకు వస్తాయి అనుకోండి. అసలు ఇంతకీ వైఎస్ఆర్సీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది నాకు ఒక ఇది సార్. ఇప్పుడు మొన్న అమరావతి మావిగన్ అన్నారు, మావిగన్తో మేము ఎలక్షన్కి వెళ్తాం, అమరావతితో మీరు ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలాగే వచ్చేసి బచ్చలకూరి జోసఫ్ సపోర్ట్ గా మేము ఎలక్షన్కి వెళ్తాం, రాముడు సపోర్ట్ గా మీరు ఎలక్షన్కి వెళ్ళండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దమ్ముందా? ఎందుకు ముసుగులో గుద్దులాట? బ్యాక్గ్రౌండ్ లో ఎందుకు సపోర్ట్ చేస్తారు? బయటికి రండి.
ప్రతి విషయంలో మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని లాగుతారు. ఆయన క్లియర్గా చెప్పారు, మొన్నటి వరకు తెలంగాణలో ఆయన ఎక్కడో అక్రమంగా ఏదో స్థలం కొన్నారు, పొలం కొన్నారు అని చెప్పేసి అన్నారు, ప్రూవ్ చేయలేకపోయారు. దాని తర్వాత ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు అంటారు, వచ్చి మాట్లాడితేనే ఇదే మాట్లాడేది, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు ఎక్కడ కూడా. ఆ తర్వాత మరొకటి ఈ బత్సలకూరి జోసెఫ్. ఈ బత్సలకూరి జోసెఫ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నిందించారని అరెస్ట్ చేశారని అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని నిందించారని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ భారతదేశ సమగ్రతను దెబ్బతీసేలాగా ఇతను మాట్లాడాడు కాబట్టి, కొన్ని మతాలకి కులాలకి చిచ్చు పెట్టే విధంగా ఇతను మాట్లాడాడు కాబట్టి ఇతని మీద యాక్ట్ అనేది అమలు పరిచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది నమ్మినటువంటి జడ్జి గారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. మీ లాయర్లు ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళి ఇది తప్పు అని నిరూపించి బెయిల్ తీసుకొస్తామని చెప్పేసి అంబటి రాంబాబు అన్నాడు. కానీ మరి రెండో రోజే నిన్న నుంచి వచ్చేసి కొడాల నాని గారు వచ్చారు సార్ నిన్న బయటికి, అదేదో ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అంటా ఉన్నాడు. భారతదేశ సమగ్రతను, భారతదేశ ఇంటిగ్రిటీని కాపాడేటటువంటి ఒక పవర్ఫుల్ చట్టాన్ని అంత అవహేళనగా మాట్లాడతారా? యుఏపిఏ యాక్ట్ సార్ అది. అదేందని అడిగితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అధినేతతో సహా ఇక్కడ ఉన్న చిన్నపరెడ్డి అన్నయ్య కూడా చెప్పలేరు. మళ్ళీ నేనేమన్నా టీచర్ నా అడుగుతాను, బయటకు వచ్చాడు నీలో అన్న. ఇప్పుడు ఒకటి ఒక అంశం, మనం ఒక రాజకీయ పార్టీ తరపున మనం డిబేట్కి వస్తున్నామంటే, దాని గురించి మిమ్మల్ని అవహేళన చేయటం కాదన్నా. ఇక్కడ దాని గురించి అవగాహన ఉండాలి. ఊరికే మెడలో కండవ వేసుకొచ్చేసి కూర్చుని పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు అది చేశాడు ఇది చేశాడని చెప్పటం కాదన్నా. దాని గురించి అవగాహనతో రాండి. నువ్వైనా మీ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కొడాల నాని అయినా కానీ ఉప్మా చట్టమా అంత అవహేళనగా ఉందా? భారతదేశం అంటే అంత చులకనా మీకు, మీ నాయకులకి? అంత అవహేళనగా మాట్లాడతారా? ఈరోజు దేశంలో ఆ చట్టాన్ని చూసే టెర్రరిస్టులు, నక్సలైట్లు దడదడలాడిపోయేటటువంటి చట్టాన్ని అంత అవహేళనగా మాట్లాడతారా? యుఏపిఏ యాక్ట్ ఏందన్నా అంటే, యుఏపిఏ యాక్ట్ ఏంటన్నా చెప్పండి ట్యూటర్ గారు, మీరు చెప్పండి అన్న, మీకు తెలిస్తే చెప్పండి. యుఏపిఏ యాక్ట్ అంటే ఏంటి? ట్యూటర్ గారు, మీరు ట్యూటర్ గారు ఏదైనా అన్న, మీరు ఏదైనా అనే అర్హత ఉంది.